హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేటు. గ్యాస్ కనెక్షన్కు సంబంధించి మీరు ఈ తేదీలోగా ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది, లేదంటే కనుక మీ గ్యాస్ సబ్సిడీ ఆగిపోవచ్చు, అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు కావచ్చు. సో ఆ ఒక్క పని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మీరు ఇంకా మీ గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ పూర్తి చేయకపోతే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ ఈకేవీసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తుంది. ఇంకా ఈకేవీసీ చేయని వినియోగదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లేదా గ్యాస్ సబ్సిడీ వంటి ప్రయోజనాలు పొందాలంటే మీ గ్యాస్ కనెక్షన్ వివరాలు సక్రమంగా అప్డేట్ అయి ఉండడం అవసరం. అలాగే భవిష్యత్తులో గ్యాస్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా ఈకేవీసీ పూర్తి చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈకేవీసీ ఎలా చేయాలంటే ముందుగా మీ ఇంట్లో హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు లేదా భారత్ గ్యాసు ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ ఉందో గుర్తించండి. ఆ కంపెనీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్ లేదా కన్జ్యూమర్ నెంబరు, ఆధార్ కార్డు, మీ గ్యాస్ కనెక్షన్కు లింక్ అయిన ఫోన్ నెంబరు తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. అక్కడ అధికారులు మీ కన్జ్యూమర్ నెంబర్ ద్వారా ఈకేవీసీ ఇప్పటికే పూర్తయిందా లేదా చెక్ చేస్తారు. పూర్తయి ఉంటే ఎలాంటి పని ఉండదు. పూర్తి కాలేదంటే ఆధార్ వివరాలు నమోదు చేసి వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత అవసరమైతే బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈకేవీసీ పూర్తి చేస్తారు. ఈకేవీసీ పూర్తయిన తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ వివరాలు సక్రమంగా నమోదవుతాయి. ఈకేవీసీ పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ జూలై 31 వరకు టైం ఇచ్చింది. ఆలోగా మీరు ఈకేవీసీ పూర్తి చేసేసుకోండి. అలాగే ప్రభుత్వం అందించే అర్హత ఉన్న పథకాల ప్రయోజనాలు, సబ్సిడీలు మరియు గ్యాస్ సేవలు పొందడంలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.